వినాయకుడిని పసుపుతో ఎందుకు పూజిస్తారో తెలుసా? ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి పసుపుని తీసుకుని దాంతో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మ ఎంతో అందంగా ఉండడంతో తన కొడుకులా భావించి ప్రాణం పోసి వినాయక అని పేరు పెడుతుంది. నేను స్నానానికి వెళ్తున్నాను, ఎవరిని లోపలికి పంపించొద్దు అని వినాయకుడితో చెప్తుంది. వినాయకుడు కైలాసానికి కాపలా కాస్తుండగా శివుడు వస్తాడు. శివుడిని లోపలికి వెళ్ళనివ్వకపోవడంతో శివుడు కోపగించుకుని వినాయకుడికి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు. అయినా వినాయకుడు మాట వినకపోవడంతో ఏదో మాయాశక్తి అయి ఉంటుందని కోపంతో వినాయకుడి తలను నరికేస్తాడు. అది తెలుసుకున్న పార్వతీదేవి ఉగ్ర రూపం దాల్చుతుంది. వినాయకుడు తన కొడుకని తెలుసుకున్న శివుడు తిరిగి ప్రాణం పోయదలిచి ద్వారపాలకుల్ని పిలిచి, మీరు వెంటనే భూలోకానికి వెళ్లి ఉత్తర దిక్కుకు తలపెట్టుకుని ఎవరైతే నిద్రపోతారో వారి తలను తీసుకురమ్మని చెప్తాడు. వారికి ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది. దాన్ని తెచ్చి శివుడికి ఇవ్వగా వినాయకుడి శరీరానికి అతికించి ప్రాణం పోస్తాడు. వినాయకుడి ఆవిర్భావం జరిగింది పసుపుతోనే గనక ఆయన్ని మొదట పసుపుతో చేసి పూజించిన తర్వాతే నిజమైన వినాయకుడి ప్రతిమను పూజిస్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. జై గణేష్.